ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెసర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచెల సతీష్ చంద్రగుప్తాను, రెండో ప్రతివాదిగా ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ నాడి తెలుసుకుందాం. మణికంఠ, ఏంటి అప్డేట్స్? సినీ నటుడు మహేష్ బాబు కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. గతంలో సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా మహేష్ బాబు వ్యవహరించారు. అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఈ ఫ్లాట్లకు సంబంధించి యాడ్ లో కూడా ప్రచారం చేశారు. ఈ సాయి సూర్య డెవలపర్స్ కు ప్రచారకర్తగా పూర్తిగా కూడా ఈయన నిర్వహించారు. అయితే ఈయన యాడ్ ని చూసి సుమారుగా ఈ ఫ్లాట్ కొనుగోలు చేసే వాటిలో వైద్యురాలు సుమారుగా 34 లక్షల రూపాయలు పెట్టి ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేసేందుకు రెండో ప్రతివాదికి అయితే ఇచ్చింది. అయితే అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో బ్రోచర్ ఉండడం వల్లే ఫ్లాట్ కొనుగోలు చేశానని ఆమె అయితే చెప్పింది. అయితే ఎప్పటికీ కూడా సుమారు 34 లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని, తిరిగి డబ్బులు తనకి ఇచ్చేయాలంటూ కూడా సాయి సూర్య డెవలపర్స్ అయితే కోరింది. అయితే వాళ్ళ నుంచి సుమారుగా 34 లక్షల రూపాయల్లో కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే ఆ వైద్యురాలికి తిరిగి ఇచ్చారు. మిగిలిన అనంతరం డబ్బులు 38 లక్షల్లో కూడా మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆమె గత కొద్ది రోజుల నుంచి ఆ సంస్థను అయితే కోరుతుంది. అయితే వీళ్ళు చివరికి ఎలాంటి రెస్పాన్స్ కావకపోవడంతో ఆమె కన్స్యూమర్ ఫోరం కి అయితే ఆశ్రయించింది. దీంతో సినీ నటుడు మహేష్ బాబుతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కు, అలాగే సాయి సూర్య డెవలపర్స్ అధినేతకు కూడా ప్రతివాదులుగా చేరుస్తూ కన్స్యూమర్ ఫోరం నోటీసులు అయితే జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే మహేష్ బాబు యాడ్ ని చూసి ఇప్పటికే చాలా మంది వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలిసింది. అలాగే ఫ్లాట్ ని కొనుగోలు చేసేందుకు కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. అయితే ఈ డబ్బులు చెల్లించినప్పటికీ ఎలాంటి ఫ్లాట్స్ కు వెంచర్లకు అనుమతి లేకపోవడం, అలాగే ఒకే ఫ్లాట్ వేరు వేరు వ్యక్తులకు కూడా రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ అక్రమ తతంగం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబుకి అయితే కన్స్యూమర్ ఫోరం అయితే నోటీసులు జారీ చేసింది. థ్యాంక్ యూ మణికంఠ.